శ్రీవాణి భక్తి ఛానల్ వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దశ గొప్పదా దిశ గొప్పదా అనే విషయాన్ని గురించి తెలియజేస్తాను. చాలామంది చాలా వాస్తుబద్ధమైనటువంటి స్థలంలో వాస్తుబద్ధమైన నిర్మాణాన్ని చేపట్టామండి. మా ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు లేవు, కానీ మా పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు. బిడ్డల వివాహాలు సరైన సమయంలో కాలేదు, వివాహమైన సంతానం అనేది ఇంకా కలగలేదనో, ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయనో, లేదంటే కోర్టు వ్యవహారాలు ఇత్యాది అనారోగ్య సమస్యలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెబుతూ ఉంటారు. వాస్తుబద్ధమైనటువంటి ఇంట్లో నివసించినా కూడా మీ సమస్యలు అనేవి ఇంకా ఉన్నాయండి అని అంటూ ఉంటారు. ఇట్లా వాస్తుబద్ధంగా ఉన్నటువంటి గృహంలో ఎటువంటి సమస్యలు లేకుండా నిజంగా ఉంటారా? కొన్ని వాస్తు భూయిష్టమైనటువంటి అనేక లోపాలు కలిగినటువంటి గృహాల్లో నివసించే వ్యక్తులు వాళ్ళు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వాళ్ళ యొక్క సంతాన పరంగా కానీ చాలా యోగవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు నివసించే గృహాన్ని మనం పరిశీలిస్తే దానికి వీధి సోలు ఉండొచ్చు, లేకపోతే అనేక వాస్తు దోషాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వారి జీవన విధానంలో ఈ వాస్తు ప్రభావం అనేది ఏమాత్రం మనకి కనిపించదు. అటువంటి గృహాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మరి వ్యక్తి యొక్క జీవితం వాస్తు మీద ఆధారపడి ఉందా, లేక దశ మీద ఆధారపడి ఉందా అంటే మానవుడి యొక్క జీవితం అనేది కర్మకృతమైనది, కర్మాధీనమై ఉంటుంది. కాబట్టి కర్మ సంబంధంగా జాతక ప్రకారం, జ్యోతిష్య ప్రకారం అతని యొక్క దశా సమయాలు యోగవంతంగా ఉన్నప్పుడు ఈ వాస్తు దోషాలు వారి మీద ప్రభావం చూపించట్లేదు. అనుభవంలో చూస్తూ ఉంటాం. కాబట్టి జ్యోతిష్య శాస్త్రరీత్యా జాతకాన్ని అనుసరించి వారి యొక్క ఉచ్చ దశలు, యోగవంతమైనటువంటి దశా సమయాలు జరుగుతున్న సమయంలో మరి వాస్తు లోపాలున్నా కూడా వారి మీద ప్రభావం చూపించట్లేదు. కాబట్టి దశ గొప్పది, దిశ అనే దానికంటే కూడా దశ గొప్పదని మనం చెప్పచ్చు. వాస్తే మానవ జీవితాన్ని పూర్తిగా నిర్దేశిస్తుంది అని చెప్పలేము. కాబట్టి జ్యోతిష్యంలో అంతర్భాగమే వాస్తు. కాబట్టి వ్యక్తిగత జాతకంలో చతుర్థ స్థానం గృహాన్ని తెలియజేసేది. కాబట్టి చతుర్థ స్థానం అనేది శుభయుతంగా ఉన్నప్పుడు వాస్తుబద్ధమైనటువంటి ఇంట్లో ఉంటారు. చతుర్థ స్థానం అనేది దెబ్బతిన్నప్పుడు వాస్తు లోపాలు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఉండటం జరుగుతుంది. కాబట్టి వాస్తు సరిచేసినా కూడా మనకి ఇంకా సమస్యలతో ఉన్నాము అంటే మనకి దశలు మారవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి వాస్తు ప్రకారమే ఉండాలా? మరి ఇటువంటి మనకి సమస్యలు పోనప్పుడు, శుభాలు జరగనప్పుడు వాస్తులో ఉన్న వాస్తవికత ఏమిటి అని ఆలోచిస్తే, పంచభూత నిర్మాణాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో పంచభూతాలు సంబంధించిన మన దేహాల్లో గృహం కూడా పంచభూతాలకు అనుసంధానమై ఉండటమే నిజమైనటువంటి వాస్తు. కాబట్టి వాస్తు మానవ జీవితాన్ని ఖచ్చితంగా నిర్దేశిస్తుంది అని చెప్పడం కంటే కూడా జ్యోతిషం ప్రకారమే, జాతకం ప్రకారమే, కర్మానుసారమే వ్యక్తిగత జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి జాతకంలో దశా సమయాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకి వాస్తుబద్ధమైన ఇల్లు చాలా అవసరం. కాబట్టి దశలో యోగవంతమైన దశ లేక యోగవంతం కాని దశ అనేది జ్యోతిష్య శాస్త్రరీత్యానే మనం నిర్ణయం చేయాలి. కాబట్టి నివసించే గృహం అనేది ఖచ్చితంగా వాస్తుబద్ధంగా ఉండి తీరాలి. దశా సమయాల్లో ప్రతికూలమైన సమయాలు జరిగే కాలంలో మనకి వాస్తుబద్ధమైనటువంటి నివాసంలో నివసించినప్పుడు ఖచ్చితంగా మనకి మోరల్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాస్తుబద్ధమైన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయంటే అవి తాత్కాలికమనే గుర్తించండి, కానీ ఇంకా ఏదో లోపాలు ఉన్నాయి ఇంట్లో అని దాన్ని తరచి వాస్తుని సరిచేయడం అనేది తప్పు. కాబట్టి ప్రధానంగా వాస్తుబద్ధంగా ఉన్నటువంటి గృహాలు జాతకంలో ప్రతికూల దశా సమయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాస్తు అనేది ఆ వ్యక్తి జీవితాన్ని నిలబెడతంలో నిస్సందేహంగా నిలబెడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి
వ్యక్తి యొక్క జీవితంలో వాస్తు ఎంత ప్రభావమో దశ కూడా అంతే ప్రభావం. కాబట్టి దశ, దిశ అనేవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే విధంగా మనం దశకు అనుగుణంగా దిశని కూడా, అంటే గృహాన్ని కూడా వాస్తుబద్ధంగా ఉంచుకోవడం అనేది మంచిది.